లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. నాకు తెలిసి అయితే నాకు ట్రస్ట్ లోపల ఉన్నప్పుడు తిని ఎంత దగ్గర డబ్బులు తీసుకుంటే ఏంటి అని ఆ లిస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే 2.5 crore పైనే వచ్చింది లెక్క. 2.5 కోట్లు సంపాదించాడు అంటే ఓన్లీ ఈ చీటింగే. అంటే ట్రాన్సాక్షన్ 2.5 ఉంటే మరి హ్యాండ్ తీసుకుని ఎంత ఉంటుంది తెలియదు కదా మనకి. అలా అప్పుడప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల అంటే వాళ్ళు చూపించే స్టేట్మెంట్లు కానీ కొన్ని విషయాలు అప్పటి వరకు నాకు తెలియదు కూడా. తను ఒక అమ్మాయి వల్ల ఇలాగా వెళ్ళి అలా సఫర్ అయ్యి అది తీయించేసుకుని ఇలా మారిపోయాడు అని చెప్పి అప్పటి వరకు నాకు తెలీదు. అవన్నీ విన్న తర్వాత నిదానంగా రియలైజ్ అవుతూ వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. తర్వాత రియలైజ్ అయ్యి నేనే ఇంకా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పని ఫోన్లు చేయించుకొని బతిల్ని ఆడించుకొని వాళ్ళని వచ్చాయన్నమాట. పేరెంట్స్కి ఎలా సపోర్ట్ చేసేవాడు ఇతను? పేరెంట్స్కి ఎలాంటి సపోర్ట్ లేదు. మీరు కూడా వచ్చేయండి చూసుకుంటాను అన్న హామీ. అంటే మీకు ఇల్లు కట్టిస్తా, మాకు ఇల్లు లేదు కదండి. మా అమ్మ నాన్నకి ఏంటంటే ఎప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ అనమాట. ఇల్లు కట్టిస్తాను. ఏం అక్కర్లేదు అయ్యా, మాకు చిన్న అంటే ఇల్లు కట్టుకోవడానికి నీకు దగ్గర ఉన్న స్తోమతలు మాకు హెల్ప్ చేస్తే చాలు అన్నాడు అంతే మా డాడీ. మా మమ్మీ కూడా ఇలా హెల్ప్ చేయి మాకు డబ్బులు అని ఎప్పుడు అడగలే. మా డాడీయే కొంచెం అడిగాడు అనమాట. అయితే ఇస్తానులే. కానీ స్టార్టింగ్లో కొంచెం అంటే మేము కవర్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో కొంత మీ పేరెంట్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించినట్లేదు నీ పట్ల కూడా. నువ్వు వాంటెడ్గా వెళ్ళిపోయావని చెప్పారు. తర్వాత అతను ఒక రకంగా మాకు హెల్ప్ చేస్తాడని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. హెల్ప్ అంటే అండి ఇంట్లో తను ఉన్నప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ తప్ప ఏసీ ఏం లేదు. మేమేమి అంత రిచ్ ఏం కాదనమాట. బిజినెస్లో లాస్ అయిపోయి అప్పటికే మేము కొంచెం మిడిల్గా బతుకుతున్నాం అనమాట. ఆ టైంలో వచ్చి ఇంకా కూలర్ కొనిచ్చాడు. అంటే మా కోసమేం కాదు, తనకి వేడిగా ఉంటుందని చెప్పని కూలర్ కొనుక్కున్నాడు, పెట్టుకున్నాడు. ఆ కూలర్ కూడా మా వాళ్ళు తీసుకెళ్ళిపోమని చెప్పారు. మాకెందుకు, మాకు ఫ్యాన్లు ఉన్నాయి చాలు, కూలర్ని తీసుకెళ్ళిపో మీ అమ్మ నాన్నకి ఇచ్చుకో అన్నారు. లేదు ఉంచండి అని చెప్పాను. అది అలాగే ఉంది ఇప్పటికి కూడా. మా నాన్న అయితే ఇరగొట్టేశాడు దాన్ని. వస్తువు ఉంది కదా వాడుకుందాం అని మా వాళ్ళకి లేదు అసలు. ఎప్పుడైతే ఇష్యూ ఇలా జరిగిందో ఇంకా దాన్ని ఇరగొట్టేసామట. ఏ పాటికి ఆ పాటు పీకేసాడు. ఉల్లిపాయలకి కూడా ఇలా కాల్ చేస్తా అని చెప్పి ఒక మూల ఉంది. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఒక మూల పెట్టేసి ఉన్నాడు ఆ మొక్కలన్నీ. సో ఎప్పుడైనా కాల్ చేస్తాడు అది కూడా. ఇంకా అలాగ మా డబ్బు ఆశ అయితే మాకు అంతేం లేదండి. ఇది వాంటెడ్గా కూడా చేసింది కాదు. చాలామంది ఏమంటారు కావాలని వెళ్ళావు, డబ్బు కోసం వెళ్ళావు, ఫేమ్ కోసం వెళ్ళావు. నాకేం అవసరం అండి, ఇంత మంచి ఫ్యామిలీ ఉంచుకొని ఇంత హ్యాపీ లైఫ్ వదులుకొని నేను ఎందుకు వెళ్తాను? కానీ ఇంకొక సీరియస్ అలిగేషన్ కూడా నేను మీద ఉంది. అంటే అకౌంట్స్లో ఉన్న 2.5 crores కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు పచ్చళ్ళ పాప తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందని ఒక సీరియస్ అలిగేషన్. బంగారంగా నా అకౌంట్ మీకు చూపిస్తాను, స్టేట్మెంట్ తీసుకోండి, బంగారంగా చూసుకోండి, చెక్ చేసేసుకోండి. ఏంటి అగోరేగాడు ఇదివరకు అని నా బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ మీకు చూపిస్తాను, వస్తాను, చెక్ చేయించుకుంటాను అని చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా నాదన్నీ చెక్ చేసుకోండి. ఆల్రెడీ పోలీసులు చెక్ చేశారు. మోకిలా PS హైదరాబాద్ పోలీసులు అంటే మామూలు ఏం కాదు, అన్నీ చెక్ చేస్తారు. నాది ఆల్రెడీ చెక్ చేశారు. ఒక్క నయా పైసా కూడా లేదు తన అకౌంట్ నుంచి నాకు వచ్చినట్టు. అలాంటప్పుడు ఎలా అంటారు క్యాష్ ఇచ్చాడా అంటే ఆ క్యాష్ కూడా లేదు. ప్రతిదీ చెక్ చేశారు పోలీసులు కదా. మరి ఈ మీరు ట్రావెల్లో ఎక్స్పెన్సెస్ అంతా ఎట్లా జరిగేది? అదే ఇంకా చెప్తున్నాను కదా, నార్త్ సైడ్ భక్తులు ఉన్నారు అని చెప్పాను. వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇంటికి ఇన్వైట్ చేయడం. పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా తగిలారు మధ్యలో. వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించడము, పెట్రోల్ కొట్టించి బండిలో పెట్టడం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అందుకే ఎప్పుడు అసలు పెట్రోల్ బంక్ ఎందుకు వాడు ఎక్కడికి వచ్చినా ఆగితే వెంటనే పెట్రోల్ తీసుకుని పైన పోసుకుంటాడు ఎందుకు? ఇలా పెట్రోల్ ఎందుకు ఎప్పుడు ఉంచుకుంటాం అంటే ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు మన అంతటా మనం ఇలా వాళ్ళు కొంచెం ఒక అడిగి వెనక్కేస్తారు. తను తెలివి చూడండి, ఇక్కడ వెనక్కేస్తారు అని తను సెల్ఫ్ అటాక్ చేసుకుంటాడు అనమాట. అక్కడ ఎవడు దగ్గరికి రాకుండా ఇది బాగా గమనించాను నేను. శక్తి ఏం లేదా చేతిలో ఒక మంచి కర్ర ఒకటి పెట్టుకొని ఉంటాడు, శివుడు ఇచ్చిన కర్ర లాగా తిప్పుతుంటాడు. అవన్నీ ఏంటి దాన్ని నిజంగా అదేదో ఒక కర్ర కాదు, కమాండలం కాదు, ఒక కర్ర కూడా ఫస్ట్ లో పెట్టు. కమాండలమా అవన్నీ రోడ్ సైడ్ కొన్నాయి. కాశీ వెళ్తే మీకు కూడా దొరుకుతాయి, మీరు కూడా పట్టుకుని తిరగొచ్చు చక్కగా. అంతే, శక్తులు ఏం లేవు. ఇది ఆ దండాలు కూడా ఇప్పుడు ఫన్నీ అయిపోయినాయండి. ఇది వరకు అంటే కొంచెం భయం. సినిమా సెటప్ లేకపోతే అవన్నీ సినిమా సెటప్. అంటే బూడిది కూడా ఇప్పుడు బూడిద భస్మీ కాదు, అది
మీరందరూ భస్మి అనుకుంటున్నారు, ఇక్కడ చూసిన వాళ్ళంతా మనం పిచ్చోళ్ళం అంతే. భస్మి కాదు అది, శివుడి గుళ్ళో మనం వాడే విభూది. ఓకే, పాన్స్ పౌడర్ అంటే పాన్స్ పౌడర్ కూడా కాదు, విభూది. విభూది అంతవరకు అయితే కరెక్టే, విభూతి వరకు ఓకే, భస్మి అయితే కాదు. కాదు భస్మి కాదు. మరి అడగలేదు నువ్వు ఎన్ని? ఇప్పుడు నీకు కార్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని భస్మి పూసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదండి. అది దొరకడం కూడా చాలా రేర్గా దొరుకుతుంది కదా. అందుకే మనోడు ఇంకా భస్మి అని విభూతిని తీసుకొచ్చి క్రియేట్ చేశాడు అలాగా. పిచ్చి జనం ఇంకా మనం ఏంటి నమ్మేసాం అనమాట. కానీ ఎప్పుడైనా అనిపించిందా నీకు అతనితో పోతున్నప్పుడు నాకు ఎక్కడో దగ్గర ఇబ్బంది జరుగుతుందిరా, ఖచ్చితంగా పబ్లిక్ రియాక్ట్ అవుతారు, దాడి చేస్తారేమో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అసలు నాకు కార్లో నుంచి బయటకు దిగనిచ్చేవాడు కాదు. ఎవరైనా వచ్చినా కానీ తనే మాట్లాడేవాడు. ఎవరు అంటే నా శిష్యురాలు అని చెప్పేవాడు అనమాట. ఇంకోటి అంటే నాకు రియల్గా ఏం జరిగింది ఏంటని ఎవరికి చెప్పేవాడు కాదు. శిష్యురాలు డ్రెస్సింగ్ అంతా కూడా నువ్వు మళ్ళీ అగోరీ టైప్లోకి వెళ్ళిపోయావు కదా, అప్పుడు ఎందుకు మార్చాలనిపించుకుంది? యాక్చువల్గా చెప్పాలంటే నేను తనకు పరిచయం అవ్వక ముందే 2 years బ్యాకే ఆ తణుకులో ఒక అఘోర దీక్ష తీసుకున్నా. నువ్వు తీసుకున్నావు ఎవరి దగ్గర? తణుకులో రాజేష్నాథ్ అని చెప్పని ఒక ఆయన ఉన్నాడు, తన దగ్గర తీసుకున్నా. సాధన చేసుకున్నాను, అంత మంచిగా ఉంది. రిజల్ట్ కూడా అయినా నిదానంగా 1 year తర్వాత నాకు కనిపించినాను. మా డాడీ హెల్త్ క్లియర్ చేసుకున్నాను, మొత్తం చక్కగా చేసుకున్నా. తర్వాత నేను ఇంకా కాలేజ్కి వెళ్ళడం తగ్గింది అనమాట, కొంచెం పూజలు అవి చేసుకోవడం తగ్గింది. ఇంకా నార్మల్గా ఉన్నాను అంతే. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే అఘోరా అని చెప్పని ఒకటి క్రియేట్ అవ్వడం, తను ఇంటికి వచ్చేసి మంచిగా మాట్లాడడం, ఇలా చూసరికి ఓకే నిజంగా అంటే వాళ్ళు నా గురువులు చెప్పని విషయాలు కూడా తిని చెప్పాడనమాట. అప్పుడు అవునా నిజంగా ఇలా ఉంటారా, ఓకే ఇలా చేయాలా అని నేను కొన్ని విన్నాను అనమాట. వాళ్ళు పాటించా. అవన్నీ చేయడం వల్ల అనుకోండి వాడు మాయలో పడ్డాను అలాగా. మొత్తం వచ్చి చివరికి అప్పుడు అర్థమైందా నీకు? వచ్చిన తర్వాత అలా అర్థమైంది అనమాట. అలా ఉన్నాను కాబట్టి నాకు కొన్ని తెలుసు కాబట్టి నేను తనని క్వశ్చన్ చేసేదాన్ని కాదు. కానీ నీకు ఎప్పుడు డౌట్ రాలా? కార్లో ఒక 2 నెలలు తిరిగినా కూడా నీకు ఎక్కడ అనిపించలేదు? ఇక్కడ డౌట్ వచ్చేటట్టు బిహేవ్ కూడా చెయ్యలేదు, ఎక్కడికక్కడ బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store